వారి ఎఫెక్ట్తో ఏర్పడిన గ్యాస్ కొరత అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఉచిత అన్నదాన కేంద్రాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో వంట గ్యాస్ లేక బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు ఆశ్రమాల నిర్వాహకులు. కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావము కరీంనగర్ జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలపై కూడా పడుతుంది. స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యంగా వృద్ధాశ్రమాలు కావచ్చు, తర్వాత అనాథాశ్రమాలు కావచ్చు, తర్వాత మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కొంతమంది అన్నదానం చేసే సంస్థలు కూడా ఉంటాయి. ఇట్లాంటి సంస్థలన్నిటికీ కూడా వంటలు చేయాలంటే గ్యాస్ ఎంతో ముఖ్యం. ఇప్పుడు గ్యాస్ కొరత అటు హోటల్ రంగాన్ని ఇప్పటికే దెబ్బతీస్తుండగా ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కరీంనగర్లోని వీరమాధవ సంబంధించిన వృద్ధాశ్రమంలో ఉన్నాం. వీళ్ళంతా కూడా దాదాపు ఒక 60 మంది వృద్ధులకు ఈ ఆశ్రయం ఇస్తూ వాళ్ళకు రోజు వారి భోజనాలు అవన్నీ సమకూరుస్తూ ఉంది. అయితే ఇక్కడ కూడా వంటకు సంబంధించిన గ్యాస్ నిత్యం చాలా అవసరం పడుతుంది. మరి ఈ గ్యాస్ కొరత ప్రస్తుతానికి ఈ ఆశ్రమం మీద పడిందా లేదా, ఎట్లా దీన్ని మెయింటైన్ చేస్తుందో తెలుసుకునేందుకు వీరమాధవ్ ఉన్నారు. తర్వాత ఇక్కడ కిచెన్లో కూడా ఎట్లాంటి వంటలు అంటారో అవి కూడా మనం తెలుసుకుందాం. తర్వాత మనం చూస్తున్నాం కొంతమంది వీళ్ళు దాతలు కూడా పుట్టినరోజులకు, మ్యారేజ్ డేలకు కూడా కొంతమంది దాతలు తీసుకొచ్చి భోజనాలు కూడా పెడతా ఉంటారు. ఇట్లాంటివి వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్తో వండుకొచ్చి పెట్టినప్పుడు వీళ్ళ మీద కొంత ఆదా అవుతుంది. కానీ స్వచ్ఛందంగా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ మిగతా ఈ దాతలు లేని సమయంలో వీళ్ళే ఇక్కడ వంటలు చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇట్లాంటి సందర్భాన్ని వీళ్ళు ఎట్లా డీల్ చేస్తూ ఉన్నారు, ఇట్లా వీళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం ఉందో కూడా మనం తెలుసుకుందాం. వీరమాధవ్ గారు మనతో పడ్డారు. అన్న, ఎట్లా ఉంది, మీ మీద ఏమైనా ప్రభావం పడింది ఇప్పటికే? అంతా 4 వద్దులు కాలేదు యుద్ధం స్టార్ట్ అయ్యి ఇరాన్ ఇజ్రాయెల్ది. ఇప్పుడు మొన్నటిదాకా సిలిండర్ ఫోన్ చేయగానే తీసుకొచ్చి వేసిపోయేటోళ్ళు. వృద్ధాశ్రమం కదా అని చెప్పి కూడా ఆ రేటుకి అయినా ఇచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉండే. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా 1550 రూపాయలు అంటారు. ఇంకా ఇది మొదటి దశలనే, ఇంకా రాను రాను పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి మేము కలత చెందుతూ ఉన్నాం. ఓకే, ఎన్ని సిలిండర్లు మీరు రోజు అవసరం పడితేనే మీరు ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మనకు నెలకు వచ్చేసి 6 సిలిండర్లు పడతాయి. 60 మంది ఉన్నారు. పొద్దుగాల ఛాయ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, పొద్దుగాల టిఫిన్, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఛాయ, మళ్ళీ నైట్ డిన్నర్, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా కొంతమంది వాళ్ళు బయట వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ట్రా రోజు 10 మందికి అట్లా వండుతాం మనం అట్లా. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రోజులకు సరిపడా సిలిండర్స్ ఉన్నాయి? ఇవి అయిపోతే ఏంది పరిస్థితి? ఎన్ని రోజులు సరిపడండి ఉండవు మన దగ్గర. ఎప్పటికప్పుడు కొనుక్కోవడమే, నిత్యశ్రీ నిత్యమంగళం అన్న విధంగా ఎప్పటికప్పుడు కొనుక్కోవడమే. ఇప్పుడు ఆ ఉద్దేశంగానే మనకు సిలిండర్లు బ్లాక్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఇది ఏం పరిస్థితి అని చెప్పి మేము కూడా డైలమాల పడ్డాం. సాధారణంగా గ్యాస్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? మీరు బయట కొనుక్కోవాల్సి వచ్చి 1500 అంటారు కదా, ఎంత భారం పడుతుంది అదనంగా? అదనంగా ఇప్పుడు మనకు 550 రూపాయలు పడతా ఉన్నది ఒక్కొక్క సిలిండర్ మీద. అట్లా ఎందుకు ఇట్లా ఎక్కువ తీసుకుంటారని అడిగితే ఏమంటున్నారు? యుద్ధ ప్రభావం వల్ల కానీ ఇప్పుడు ఎట్లయినా బ్లాక్ చేస్తారు కదా కొంతమంది సంపాదించుకునే విధంగా కానీ ఇంకే విధంగా కానీ అట్లా వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే అదనంగా భావించుకొని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఒకటేసారి 550 రూపాయలు పెంచుతా ఉన్నారు. అట్లయితేనే తీసుకోండి, లేకుండా లేదు అని అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు యుద్ధం వస్తే మనం పస్తులు అయితే ఉంచలేం వీళ్ళని. మరి ఏం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోబోతున్నారు? కట్టెల పొయ్యిలు వాడతారా, కరెంటు వాడతారా, ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ మీకు మన గేట్ ముంగటనే మీకు ఇప్పుడు చూపిస్తా, కట్టెలు తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. ఎందుకైనా మంచిది, ఏదైనా పరిస్థితి వచ్చే ఉంటే కూడా కట్టెల మీద ఒక పూట భోజనం అయినా పొద్దుగాలనే వండుకొని నైట్ దాకా కూడా పెట్టుకోవడానికి అని అట్లా తీసుకొచ్చి పెట్టుకున్నాం. వంటగదిలో సిలిండర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడైతే ఉన్న వాటితోటి సరిపించుకుంటూ ఉన్నారు. చాలా తక్కువ గతంలో అయితే కొంచెము గ్యాస్ ఉంటుంది కదా, ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అనే సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు కూడా చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కిచెన్లో వీళ్ళు కూడా అడుగుదాం, ఎట్లా గ్యాస్ను ఎట్లా సేవ్ చేసుకుంటారని? 2-3 కర్రీ, సాంబార్ అన్నీ చేస్తాం. గ్యాస్ మనకు పొదుపు చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారు? తక్కువ వాడుకోవడము లేకుంటే ఏమైనా? అట్లా నడవదు కదా సార్, ఎందుకంటే ఎప్పటికైనా ఈ పొయ్యి నడితేనే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ పెడతాం, పొద్దుగాల టీ, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం భోజనం, పొద్దుగాల 2 కర్రీ, సాంబార్, నైట్లో అవి కంపల్సరీ కావాలి. 60 మందికి డైలీ వంటలు అట్లా. ఒకవేళ ఇప్పుడు గ్యాస్ మొత్తానికి రాలేదనుకో, కట్టెల పొయ్యి మీద వంట చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? ఏం లేదు, ఓపిక కష్టమే అయితే మరి చేయాలి వస్తుంది. ముసలి ఉన్న కాబట్టి వాళ్ళకు ఆకలి తట్టుకోరు, వాళ్ళు కంపల్సరీ చేయాలి వస్తుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ చూస్తున్న సిలిండర్లతోటి వంట నడిపిస్తున్నారు. ఇది దాదాపు 60 మందికి రోజు నిత్యం భోజనాలు, తర్వాత ఛాయ్, పాలు ఇట్లాంటివి ఇవ్వాలి కాబట్టి
నెలకు 6-7 సిలిండర్లు ఈ దీంట్లో ఖర్చు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సంస్థలకు కూడా కష్టకాలం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడే ముందస్తు జాగ్రత్తగా వీళ్ళు ఇప్పుడు చెప్తున్నాడు వీరమాధవ్ చెప్తున్నట్టుగా కట్టెలు కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నామని చెప్తా ఉన్నారు. కొంతమంది దాతలు కావచ్చు, వాళ్ళు ఎంత సేవ చేసినా కూడా ఇంటి దగ్గర కూడా మనకు ఇట్లాంటి సిలిండర్లన్నీ కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఖాళీ సిలిండర్లు మార్చుకోవడం, తర్వాత వాటిని తెప్పించడం ఇట్లాంటివి చేస్తేనే తప్ప వీళ్ళకు రోజు గడిచే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్యాస్ కొరత చాలా చోట్ల చాలా రంగాలపై ప్రభావం చూపెట్టింది. అన్న మీరు ఇక్కడ డోనరా? చాలా సంతోషం. మీరు అంతా దీని గురించి చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే అనాథాశ్రమం నడిపేబట్టి 20-25 సంవత్సరాలు అవుతుంది. వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమం చాలా చాలా గ్రేట్గా జిల్లాలనే ఆదర్శంగా ఉన్న అనాథాశ్రమం ఇది. చాలా గొప్పది. ఇది అందరి దృష్టి ఉన్నది, ఇక్కడ అందరి అధికారుల దృష్టి ఉన్నది, పొలిటికల్ లీడర్ల దృష్టి ఉన్నది, అందరి దృష్టి ఉన్నది. కావున ఏంటంటే ఇక్కడ వీళ్ళు అనాథలు ఎంత స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఏం చేసినా కూడా మళ్ళీ వంట సరుకు అనేది కావాలి. కాబట్టి వీళ్ళకు మాత్రము ఈ సిలిండర్ను తక్షణమే అడ్వాన్స్గా వీళ్ళకు సిలిండర్లు ఇవ్వాలని మా యొక్క కోరిక. ఎందుకంటే స్పెషల్ కేసుగా తీసుకోవాలి, స్పెషల్ కేర్గా తీసుకోవాలి. ఎందుకంటే అనాథాలకు వీళ్ళు సాయం చేస్తున్నారు. దాంట్లో మీ భాగంగా దీన్ని బ్లాక్ మెయిల్ చేయకుండా చక్కగా తీసుకొచ్చి వాళ్ళకి ఎంత అవసరం ఉంటావో వంట సరుకు ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వవలసిందిగా మా యొక్క కోరిక. ఎందుకంటే ఇప్పుడు అందరు స్వచ్ఛంద సంస్థలు వస్తే పెడతారు, కానీ వాళ్ళకి వంట చేయడానికి సిలిండర్ అయితే కావాలి కదా. కాబట్టి ఏంటంటే అనాథాలను పాపం వాళ్ళు ఇప్పుడు మనమంటే ఎక్కడికో పోయి తీసుకుంటాం, వండుకుంటాం, చేస్తాం, పోతాం, హోటల్లో తింటాం, లేకపోతే కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, వాళ్ళు అనాథలు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు షార్టేజ్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళకు సిలిండర్లు సప్లై ఏదైతే ఇది వరకున్న ధరకే వాళ్ళకు బ్లాక్లో కాకుండా చక్కగా తీసుకొచ్చి వాళ్ళకు అవసరమైనంత సిలిండర్లు ఇవ్వాలని మా యొక్క కోరిక. అనాథ శరణాలయం ఇప్పుడు మనకి వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమం లాగానే చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడ మనకు అనాథాశ్రమాలు ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు అన్నదానం చేసే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరిపై కూడా గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటికి ముందుగా ప్రభుత్వం సిలిండర్ల కొరత లేకుండా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.